ఈ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. విద్యకు సంబంధించిన సరైన వాక్యాలను పేర్కొనండి. 1. విద్య భావన పరిణామ క్రమంలో ఉందని చెప్పగలం. విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. 3. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. 4. విద్య ఒక నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఇచ్చినటువంటి 4 కూడా సరైన సమాధానాలే. 2వ ప్రశ్న, విత్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ భాషా పదం. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాష పదాల నుండి పుట్టింది? ఆన్సర్ లాటిన్. ఎడ్యుకేషన్లో ఈ అంటే అర్థం, అవుట్ ఆఫ్. ఎడ్యుకేషన్లో డూకో అనగా వృద్ధిలోకి తేవడం. మహాయాన, హీనయాన అనునవి ఏ మతానికి చెందినవి? బౌద్ధ మతం. శ్వేతాంబరులు, దిగంబరులు ఏ మతానికి చెందినవారు? జైన మతం. హారప్ప నాగరికత, మొహంజోదారో నాగరికత కాలంలో ప్రజల ఆరాధ్య దైవం ఏంటిది? పశుపతి. రథగజ తురగ పద్ధతి వీరికి చెందినది? క్షత్రియులకు చెందినది. గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లినవి ఏవి? వారణాసి, నలంద. నలంద విశ్వవిద్యాలయంలో 2000 మంది శిష్యులకు గాను ఎంతమంది గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నవి? 2000. ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అనేటువంటిది ఏ ఆశ్రమం కిందికి వస్తుంది? వనప్రస్థాశ్రమం. వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి? వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు దేశభక్తి, సత్ప్రవర్తన, ప్రాచీన సంస్కృతి వ్యాప్తి, శారీరక, నైతిక, వైజ్ఞానిక పరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం. 15వ ప్రశ్న, గురుకుల విద్య అంటే ఏ కాలం నాటిది? వేదకాలం విద్య. గురుకుల విద్య అనేది వేదకాలం విద్య. వేదకాలంలో విద్యాబోధనకు వీరికి మాత్రమే అవకాశం ఉండేది? బ్రాహ్మణులకు. హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి భారతీయ తాత్విక సిద్ధాంతమైన మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భించిన విద్యా విధానం? బౌద్ధ విద్యా విధానం. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు ఏ కాలం నాటివి? బౌద్ధ కాలం. బౌద్ధుల విద్యా విధానంలో ప్రాథమిక విద్యాభ్యాసం ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అది 8 సంవత్సరాల వయస్సులో. పబ్బజ్జ. బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలు, విహారాలు, మఠాలు. బౌద్ధ కాలంలో విద్యా విధానానికి సంబంధించిన సరైన వాక్యాన్ని పేర్కొనండి. ఉపాధ్యాయుడు కావడానికి 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధన వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి.
ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య తండ్రి కొడుకుల మధ్య ఉండే సంబంధం ఉండేది. 4 అవివాహిత బాలికలకు విద్య ధర్మనీతిని బోధించేవారు. 22వ ప్రశ్న, ఏ ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది? బిస్మిల్లా. ముస్లిం విద్యా విధానంలో మక్తాబ్లు అనగా ప్రాథమిక పాఠశాలలు. ముస్లిం విద్యా విధానంలో ఉన్నత విద్యా సంస్థలు మదర్సాలు. ఇస్లాం మత విద్యా విధానంకి చెందిన సరైన వాక్యాలను పేర్కొనండి. 2 ఉపన్యాస చర్చా పద్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు. 3 విద్య మతపరంగా ఉండేది. 3 R's అనగా రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్. 27వ ప్రశ్న, ఏ సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించింది? క్రీస్తు శకం 1813. 28 ఎలిమెంటరీ విద్య ఏ కారణాల వల్ల అభివృద్ధి చెందలేదు? 1 అతోముఖ ఒడబోత సిద్ధాంతం. 2 విద్యకు కేటాయించిన నిధులు పరిమితం కావడం. 29 లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించిన సంవత్సరం? 1902. 1901లో ఎక్కడ నిర్వహించిన విద్యా సదస్సులో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలు చర్చించారు? సిమ్లా. ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించిన సంవత్సరం? 1921. స్థానిక సంస్థలు అనుభవం లేనివని ఫలితంగా భారతీయ ప్రాథమిక విద్యలో స్తబ్దత చోటు చేసుకుందని, అందువల్ల స్థానిక సంస్థలను సందర్శించి తనిఖీ నిర్వహించి విద్యా ప్రగతికి అవసరమయ్యే సౌకర్యాల కోసం అధికారులతో తరచుగా చర్చించేటట్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసిన కమిటీ? హార్టాగ్ కమిటీ. 1937లో వార్ధాలో బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు? మహాత్మా గాంధీ. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ 45వ ఆర్టికల్. 1947లో భారతదేశం అక్షరాస్యత 14%. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం? 1854. జతపరచండి. 1 బి వుడ్స్ డిస్పాచ్ 1854. B2 హంటర్ కమిషన్ రెండో దానికి సి హంటర్ కమిషన్ సి 1944. హార్టాగ్ కమిటీ డి 1929. సార్జెంట్ కమిటీ ఏ 1882. జతపరచండి. మొదలయార్ కమిషన్ 1952. కొఠారి కమిషన్ 1964. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. జాతీయ విద్యా విధానం 1986.
విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు. బౌద్ధ హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించినది నైతిక సిద్ధాంతం. జతపరచండి. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య. బి. శ్రీ శంకరాచార్య. మోక్ష సాధనే విద్య. ఈ ఉపనిషత్తులు. 3. మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య. వేదాలు. 4. వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. ఠాకూర్. వ్యక్తి పరిపూర్ణ మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య. గాంధీజీ. జతపరచండి. తప్పులను తొలగించి సత్యాన్వేషణ చేసేదే విద్య. సోక్రటీస్. సంతోషాన్ని బాధను సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య. ప్లేటో. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య. అరిస్టాటిల్. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది విద్య. ప్రోబెల్. మనస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసే, స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించడమే విద్య. పాలో ప్రీమరీ. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. జాన్వి. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య. టిపి సన్. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటమే విద్య. స్వామి వివేకానంద. పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. రెడిన్. జతపరచండి. మనుషులను సార్థకులుగా చేసేది విద్య. కొమినియన్. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య. పెస్టాలజీ. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య. డెక్టార్. సంపూర్ణ జీవితానికి సమయత్తపరిచడమే విద్య. స్పెన్సర్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జాకిర్ హుస్సేన్. ఎన్సిటిఈకి స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? మే 17, 1995. జతపరచండి. మైనార్టీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపించే హక్కు ఆర్టికల్ 29, 30. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు ఆర్టికల్ 350A. స్త్రీలకు వైద్య సదుపాయాలు కల్పించడం ఆర్టికల్ 15(1), 3, 16(1). ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం ఆర్టికల్ 46. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మంచి వీడియోలు పొందాలని కోరుతున్నాను.